5 ఎకరాల 10 ఎకరాల రైతు భరోసా కటాఫ్ పైన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చ. సాగులో లేని భూములకు ఇవ్వొద్దని నిర్ణయం. ఈ నెల 11వ తేదీ నుంచి రైతుల అభిప్రాయాల సేకరణ. 16వ తేదీ తర్వాత మరోసారి భేటీ. కౌలు రైతుల గుర్తింపు పైన అధికారుల నుంచి సూచనలట. రైతు భరోసా కటాఫ్ పైన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. స్కీమ్ విధి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్లో శుక్రవారం భేటీ అయింది. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలా లేదంటే 10 ఎకరాల వరకు ఇవ్వాలా అనే అంశంపైన మంత్రివర్గ ఉపసంఘం సీరియస్గా చర్చించింది. ఒకటి మీరు గుర్తుంచుకోండి, ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు ఎట్టి పరిస్థితుల్లో పక్కదారి పట్టడానికి వీల్లేదు. దాంతోపాటుగా ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఈ పద్ధతిలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రైతు బంధు 5 ఎకరాలకు ఇవ్వాలా 10 ఎకరాల వరకు ఇవ్వాలా అంటున్నారు. నేను అంటున్నా, తెలంగాణలో ఉన్న పేద రైతులందరికీ 10 ఎకరాలు ఉన్న రైతులు ఎవరు లేరు. చాలా తక్కువ మంది రైతులే ఉంటారు. ఒక పని చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తున్నది. ఎన్ని ఎకరాలు ఉన్నా అని కాదు, ఫస్ట్ ఒక కట్ ఆఫ్ పెట్టండి. అది 10 ఎకరాల ఆర్ 15 ఎకరాల అన్నది మొత్తం డిస్కస్ చేసి ఎక్స్పర్ట్స్తో కూర్చొని ఒక కట్ ఆఫ్ పెట్టండి. అంటే ఆ పైన ఉన్న వాళ్ళకి అసలే ఇవ్వకూడదు. ఇప్పుడు 50 ఎకరాలు నోకు అనుకున్నది, 50 ఎకరాలు ఉంది కదా, 50 ఎకరాలకు కూడా 5 ఎకరాలకు ఇస్తామనంటే అది అన్యాయం కదా. అసలు 50 ఎకరాలు ఉన్నోడికి 20-30 ఎకరాలు ఉన్నోడికి ఒక్క రూపాయి కూడా పోవడానికి వీల్లేదు. వీళ్ళంతా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ భూమి చూసినా మీకు మినిమం 30 లక్షలు 20 లక్షలు ఆ పైనే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు కదా, ఎంత లోపలికి పోయినా కూడా. సో మీరు ఎంతో ఒక కట్ ఆఫ్ తీసుకొని ఆ కట్ ఆఫ్ ఎంత పెట్టినప్పటికీ కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధుని అమలు చేస్తే బెటర్. దీనివల్ల దాంతోపాటు ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే కౌలు రైతులని పరిగణలోకి తీసుకోవాలి. ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళే రైతులు అవుతారు. పంట పండించకుండా దాన్ని వదిలేసిన వాళ్ళు రైతులు ఎట్లయితారు? సో ఆ కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణలో 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం ఇది. 36% ఆఫ్ ల్యాండ్ కౌలు రైతులే సాగు చేస్తున్నారు. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. రైతు ఆత్మహత్యల్లో మెజారిటీ కౌలు రైతులదే. ఎవరిలంతా కౌలు రైతులు? భూమి లేని నిరుపేదలు, అట్టడుగు వర్గాల, బలహీన వర్గాల రైతులు వీళ్ళంతా. అవసరమైతే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి పెంచండి. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 7,500 కాదు 10,000 చేయండి, తప్పులేదు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 7,500 నుంచి 10,000 చేస్తామని చెప్పండి, తప్పులేదు. కానీ 20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎంత ఉన్నా 5 ఎకరాలకు ఇస్తామంటే తప్పు. వాళ్ళని కట్ చేయండి. ఈ పేద రైతులకు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు నిలబడతారు. వాళ్ళ ఇప్పుడు ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు ఏదో రకంగా నిలదొక్కుకోగలుగుతారు. వాళ్ళ ల్యాండ్ ఇంకో దగ్గర పెట్టగలుగుతారు, అప్పు తెచ్చుకోగలుగుతారు, బ్యాంక్కి వెళ్ళినా ఇంకా రుణం ఎక్కువ వస్తుంది. ఇన్ని రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఈ 1/2 ఎకరము, ఎకరము, 2 ఎకరాలు ఉన్న రైతులకి ఏం మిగులుతుంది? అవసరమైతే వాళ్ళకి సీజన్కి 7,500 కాదు, అవసరమైతే 10,000 ఇవ్వండి. పైన ఉన్న వాళ్ళకి కట్ చేయండి. వాళ్ళకి ఇస్తున్నటువంటి అనర్హులకు ఇస్తున్నటువంటి వాటిని కట్ చేయండి. ఇక కేసీఆర్ అనే దుర్మార్గుడు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఔటర్ రింగ్ రోడ్లకి, హైవేలకి, వాటికి వీటికి కూడా ఇచ్చిండు ఆయన. ఇంకొకటి మీరు చూడండి, హైదరాబాద్ అండ్ మేడ్చల్లో రైతు రుణమాఫీ స్టాటిస్టిక్స్ కనుక అప్పులు కనుక చూస్తే దగ్గర 5,000 కోట్లకు సంబంధించిన బిల్స్ ఉన్నాయట. అంటే లోన్లు తెచ్చుకున్న లెక్క 5,000 కోట్లు ఉన్నాయట. 5,000 కోట్లు. హైదరాబాద్లో సాగులో ఉన్న భూమి ఎంత చెప్పండి ఒకసారి. హైదరాబాద్లో సాగులో ఉన్న భూమి ఎంత? మొత్తం వెంచర్లు అయిపోయింది, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్న భూమి ఉన్నది. వాటికి రైతు బంధు వస్తున్నది, లోన్లు కూడా తెచ్చుకుంటున్నారు. మేడ్చల్లో సరే, ఈ మేడ్చల్ కొంత పరిధి గ్రామాల వరకు వెళ్ళినప్పటికీ ఎంత ఉంటుంది? ఈ 2 జిల్లాల్లోనే 5,000 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉందట. మరి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? చాలామందికి జెన్యూన్గా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇలాంటివి వర్తించాలి. ఫస్ట్ లెక్కలు తీయండి. సాగులో ఉన్న భూమి ఎంత, సాగులో లేని భూమి ఎంత, కట్ ఆఫ్ నిర్ణయించండి. వీళ్ళకు మాత్రమే మేము ఇస్తాం, పగడ్బందీగా అమలు చేస్తామని.
ఎకరం 2 ఎకరాలున్న అర ఎకరం ఉన్న అతి పేద సామాన్య రైతులకు అవసరమైతే ఇంకొక 2000 పెంచండి, తప్పేం లేదు. కౌలు రైతులకు ఇవ్వండి, రైతు కూలీలకు ఇవ్వండి, మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా. సో ఇట్లా ఒక ప్లాన్డ్గా ఈ ఉచిత పథకాలు ఇవన్నీ కూడా వెళ్తే మిగతా ప్రజలు కూడా సంతోషిస్తారు.